అందరికీ నమస్తే. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను మీ రమ్య. కరోనా ఈ పదం మళ్ళీ మన జీవితాల్లోకి వస్తుంది. మన భారతదేశంలో ఇప్పుడు మళ్ళీ కరోనా అనేది విజృంభిస్తోంది. ఒకప్పుడు భారతదేశంలో కరోనా వచ్చినప్పుడు పదుల సంఖ్యలో ఉన్న ఈ కరోనా ఇప్పుడు 1009 యాక్టివ్ కేసుల్లోకి నమోదయ్యాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, గుజరాత్లో ఎక్కువగా కేసులు నమోదవ్వడం మనం చూస్తున్నాము. అండ్ 7 మంది వరకు ఇప్పటివరకే ఆల్రెడీ చనిపోయారు. సో ఇక మీదట మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు 1-2 సంఖ్యతో మొదలయ్యి ఇప్పుడు 1000 దాకా వచ్చింది. అంటే కేవలం ఇది ఒక 10 రోజుల పరిమితిలోనే ఇంత పెరిగింది అంటే ఇంకా ఎంత స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయో మనం ఒకసారి గమనించుకోవాలి. అండ్ అధికంగా మన భారతదేశంలోని ఈ కొన్ని రాష్ట్రాలలో కాకుండా మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా ఉంది. ఆ రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్. ఈ రాష్ట్రాలలో కాకుండా మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా ఈ కరోనా అనేది విజృంభించడం మొదలైంది. అయితే ముఖ్యంగా ఆంధ్రాలో అయితే 4 కేసులు, తెలంగాణలో అయితే 1 కేసు, అది కూడా కూకట్పల్లిలోని ఒక డాక్టర్కి ఈ కరోనా అనేది విజృంభించింది అని గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాము. అయితే ఇప్పటి వరకు అయితే మన తెలంగాణలో ఇంకా ఎక్కువగా కేసులు నమోదవ్వడం అన్నది మనం చూడలేదు. ఎందుకంటే ఎక్కువగా సంఖ్యలో కూడా కరోనా టెస్టులు కూడా చేయించుకోవడం లేదు. సో వస్తుందా లేదా, స్ప్రెడ్ అవుతుందా అన్నది మాత్రం మనకు తెలీదు. కానీ ఇప్పుడు రాబోతుంది వేసవి కాలం కాబట్టి ఈ వేసవి కాలంలో ఎక్కువగా పండుగలు, లేకపోతే జనాలందరూ కలిసేది కూడా ఈ వేసవి కాలంలోనే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ అలవాట్లన్నీ కూడా కొన్ని రోజులు పక్కకు పెడితే చాలా మంచిది. ఎందుకంటే ఈ జనాభా అందరూ కూడా ఒక్క దగ్గరికి వచ్చి కలవడం వల్ల ఈ స్ప్రెడ్ అయ్యేది ఏదైతే ఉందో అది ఇంకా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈసారి కరోనాలో వేరియంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అది J1 అని, JB181 అని. అయితే కరోనాలో ఈ 2 వైరస్లు కూడా కలిపి రావడంతో పాటు ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కరోనా ఒక్కటి మాత్రమే కాకుండా కరోనా వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి అని సూచిస్తున్నాను. ఓకే, ముఖ్యంగా మీరు తీసుకునే జాగ్రత్తలు ఎప్పుడు కూడా నిరాకరించకుండా ఎట్టి పరిస్థితులలోనూ మాస్కులు, క్వారంటైన్లో ఉండడం, అంటే ఎవరికైనా సూచనలు కనిపిస్తే కఫ్, కోల్డ్ లాంటి సూచనలు కనిపిస్తే క్వారంటైన్లో ఉండడం, లేకపోతే జనరల్గా మాస్క్, శానిటైజర్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం అనేది చాలా ప్రధానమైన పాత్ర. ఇలా చేయడం వల్ల మనం కరోనాని నియంత్రించవచ్చు. అండ్ ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే కేరళలో 430 కేసులు, మహారాష్ట్రలో 209 కేసులు, గుజరాత్లో 83 కేసులు, అండ్ ముంబైలో అయితే 2 ఏకంగా చనిపోయారు. ముంబైలోనే కాకుండా మన భారతదేశం మొత్తంలో కలిపి 7 మంది చనిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ కరోనా వల్ల మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏంటి, ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అన్నది మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు ఇక్కడ కేంద్ర ఆరోగ్య మంత్రి శాఖ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని హాస్పిటల్స్లో కూడా కరోనా వచ్చినప్పుడు ఏమేమైతే ఎక్విప్మెంట్స్ కావాలో అవన్నీ కూడా అందరికీ సదుపాయాలుగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. అవన్నీ కూడా ఫెసిలిటీస్ అందించే అవకాశాలు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం ఇంకా ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే కరోనా లాస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇప్పటికి వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఏంటి, ఎక్కువగా ఎవరికి వస్తుంది ఏంటి అన్నది మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే లాస్ట్ టైం డోస్ 1, డోస్ 2 అండ్ బూస్టర్స్ ఇలాంటి వ్యాక్సిన్స్ అన్నీ కూడా వేసుకున్నారు. లాస్ట్ టైం కరోనాతో పోలిస్తే ఇప్పటి కరోనాకి డేంజరా కాదా ఒక్కసారి ఆలోచిస్తే మాత్రం లాస్ట్ టైం కంటే మాత్రం ఈ టైం చాలా తక్కువగానే స్ప్రెడ్ అవుతుంది. లాస్ట్ టైం స్ప్రెడ్ అయినంత స్ప్రెడ్ అవ్వకపోయినా సరే ఈసారి లాస్ట్ టైంలో వేసుకున్న కరోనా బూస్టర్స్ కావచ్చు, డోస్ 1, డోస్ 2 కావచ్చు, ఇవన్నీ కూడా హెల్ప్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైంకి ఈ టైంకి ఇమ్యూనిటీ పవర్ అనేది ప్రతి మనిషిలోని పెరిగింది. ఎందుకంటే ఆ డోసెస్ మనం తీసుకోవడం అది ఇప్పటికీ హెల్ప్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి మనం చూస్తున్నట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది లాస్ట్ టైం ఏ విధంగా స్ప్రెడ్ అయింది, ఇప్పుడు ఏ విధంగా స్ప్రెడ్ అయింది అన్నది కూడా మనము ఆలోచించవచ్చు. అండ్ ముఖ్యంగా అసలు ఈ కరోనా రావడానికి రీజన్ ఏంటి, ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన జాగ్రత్తలు మనం ఎలా పాటించాలి, ఒకవేళ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే మనం క్వారంటైన్లో ఉండాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి, ఇవన్నిటి గురించి కూడా ఒక్కసారి మన డాక్టర్తో మాట్లాడదాం. డాక్టర్ లోకేష్ గారితో ఒకసారి మాట్లాడి ఆ జాగ్రత్తలన్నీ కూడా మనం విని మనం పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకసారి డాక్టర్ని లైన్లోకి తీసుకుందాం. హలో హలో డాక్టర్ గారు, నమస్కారం అండి. నమస్కారం. మేము ఇప్పుడు లైవ్లో ఉన్నాము. ఈ కరోనా కేసెస్ అనేది అత్యధికంగా పెరగడం జరుగుతుంది. ఇది స్ప్రెడ్ అవ్వడం అనేది చాలా ఫాస్ట్గా ఉంది కదా. సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజులలో? అయితే ముందుగా ఈ కోవిడ్ అనేది మనం గతంలో కూడా చూసాం. ఈ కేసెస్ గత 2 పర్యాయాలు కూడా భారతదేశం మొత్తంలో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా
చూసాం. తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం ఏ విధంగా ఉంది అనేది మనం చూసాం. అవును. బట్ ఇప్పుడు మారినటువంటి అంటే ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు అంత సివియర్ గా ఉంటుందని మాత్రం మనం అనుకోవాల్సినంత అవసరం లేదు. కాకపోతే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనంటే సహజంగా కొంతమందిలో ఈ రోగనిరోధక శక్తి అనేది పెరిగిపోయింది. అప్పుడు ముందుతో పోల్చుకుంటే రోగనిరోధక శక్తి అనేది ఇప్పటికంటే లాస్ట్ 2 years తో పోల్చుకుంటే 2 times తో పోల్చుకుంటే ఇప్పుడు రోగనిరోధక శక్తి కూడా పెరిగిపోయి ఉన్నారు. కాకపోతే కొత్త వేరియంట్స్ కూడా వస్తున్నాయని చెప్పేసి మనం వింటున్నాము. అదనంగా అంటే ప్రీవియస్ తో కంపారేటివ్ గా ఇప్పుడు మళ్ళీ కూడా కొత్త వేరియంట్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఇప్పుడున్నటువంటి రానున్న రోజుల లోపల వర్షాకాలం లోపల కామన్ గా సీజనల్ గా కోల్డ్ కాఫ్ ఫీవర్ అనేది కంపల్సరీగా వస్తూ ఉంటాయి. బట్ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇది నార్మల్ కోల్డ్ కాఫ్ ఫీవరా లేదంటే కోవిడ్ వల్ల వచ్చిందా అనేది మనం కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఎస్పెషల్లీ ఏజ్డ్ పీపుల్స్ అబౌవ్ 40-45 తర్వాత ఉన్నట్టు వాళ్ళ లోపల కొన్ని రకాల ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో కూడా ఎక్కువగా ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అంటే కొన్ని రకాలు ఉంటుంది, దీర్ఘకాలిక ఉన్నటువంటి లంగ్ సంబంధించినటువంటి రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళ లోపల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా కానీ జనసాంద్రతలో ఎక్కువగా పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కువగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ అంటే మనం మొదటి దశ నుండి అంటే మొదటి వేవ్ లో కూడా చూసాం మాస్క్ ఈజ్ మస్ట్. సో మాస్క్ అనేది ఖచ్చితంగా ధరించడం వల్ల కొంతవరకు ఫస్ట్ ప్రివెంటివ్ లైన్ లో మనం మాస్క్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికి బయటకు వెళ్ళినా తిరిగి రాగానే చేతులు కడుకోవడం, చేతులు కాళ్ళు ఖచ్చితంగా శానిటైజ్ చేసుకోవడం కానీ సబ్బు నీళ్ళతో కడుక్కోవడం కానీ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది కొంతవరకు ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. డాక్టర్ గారు, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ప్రశ్న ఉంది. మన భారతదేశంలోకి కరోనా విజృంభించి కేవలం 10 రోజులు కూడా కాకముందే 1009 కేసులు అనేది నమోదు అవ్వడం జరిగింది. ఇంకా ఇంతకంటే ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? మళ్ళీ లాక్డౌన్ పడే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా లాస్ట్ టైం లాగా? లాక్డౌన్ వరకు మనం చెప్పలేం. కాకపోతే ఏంటంటే కేసెస్ అనేది పెరగడానికి అయితే ఖచ్చితంగా అవకాశం ఉంటుందండి. ఎందుకంటే గడిచిన 10 రోజుల్లోనే 1009 కేసెస్ అనేది మనం చూడడం జరిగింది. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణలో ఒక కేసు రావడం కానీ, ఆంధ్రప్రదేశ్ లో 4 కేసులు కానీ, ఎక్కువగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల లోపల ఎక్కువగా ఉన్నదని మనం చూసాం. సో ఏంటనంటే మన దగ్గర కూడా పెరిగిపోయే అవకాశం ఉందంటే ఖచ్చితంగా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు తగినంత జాగ్రత్త పాటించకపోతే అంటే మన మీద అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ కోవిడ్ వరకు లాక్డౌన్ వరకు తీసుకెళ్తుందా అంటే ప్రజలు పాటించే ఆరోగ్య నియమాలు కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లు కావచ్చు, వాళ్ళు జీవించే జీవన విధానం వల్ల ఈ లాక్డౌన్ వరకు వెళ్లకుండా మనం కాపాడుకునేదంటే మన చేతుల్లోనే ఉందన్నమాట. సో జాగ్రత్తగా మనం శానిటైజర్ వాడడం కానీ, మాస్క్ వాడడం కానీ, ఇలాంటి బేసిక్ గా ప్రివెంటివ్ మెజర్మెంట్స్ అనేది పాటించినట్లయితే అంతవరకు వెళ్లకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు తగినంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనం మొదటి వేవ్ లో, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో కూడా ఇదే అనుకున్నాం, ఏం కాదులేండి లాక్డౌన్ వరకు ఏం వెళ్ళదు అని చెప్పేసి చాలా డాక్టర్స్, నా కొలీగ్స్ కూడా చాలా మంది చెప్పారు. బట్ ఫైనల్ లాక్డౌన్ వరకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. ఎప్పుడు అంటే ప్రజలు జాగ్రత్తగా లేనప్పుడు ఈ సిచ్యువేషన్ వస్తుంది అనమాట. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ముందు జాగ్రత్తగా ఖచ్చితమైనటువంటి జాగ్రత్త పాటించినట్లయితే అక్కడ వరకు వెళ్లకుండా మనం ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ గారు, మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా భయపడాల్సిన అవసరం అంతగా లేదు అని అన్నప్పటికీ కూడా మన భారతదేశంలో ఇప్పటికే కరోనా వల్ల 7 మంది చనిపోయారు కదా. సో దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? సో భయపడాల్సిన అవసరం లేదు అని ఎందుకు అంటున్నామంటే, ఫస్ట్ థింగ్ ఏదైనా కానీ పానిక్ సిచ్యువేషన్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అత్యాధునికమైనటువంటి వ్యవస్థ మన భారతదేశంలో ఇప్పటికి మనం డెవలప్ చేసుకున్నాము. మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇండియా మొత్తంలో కావచ్చు, ఆల్రెడీ 2 waves లోపల, కోవిడ్ వేవ్స్ లోపల దీన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి, ప్రైవేట్ రంగ ఆరోగ్య సంస్థలు కానీ దీనిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యంగా చాలా చక్కగా ఎదుర్కొన్నారు. సో అంత సివియర్ గా ఉన్నప్పుడు కూడా వాటిని మనము ప్రపంచ దేశాలతో పోలిస్తే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా మన భారతదేశంలో, మన దేశంలో మనకున్నటువంటి అంటే కామన్ గా మనకి ఇండియన్స్ లోపల కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది.
సో ఇంత జనాభా ఉన్నటువంటి దేశంలో కూడా ఎక్కువగా ప్రాణ నష్టం అనేది కలగకుండా మనం ప్రీవియస్లీ మనం అడ్డుకోగలిగాం. ఆ విధంగా పోల్చుకుంటే మనం దాన్ని తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే మళ్ళీ మరణాల శాతం అనేది పెరగకుండా మనం ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆల్రెడీ 7 కేసెస్ డెత్ అయ్యాయి అంటే ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోవడం, ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది చేసుకోకపోవడం అని కూడా మనం అనుకోవచ్చు అనమాట. డయాగ్నోసిస్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు, లేదా ఏముంది కోవిడే కదా అంటే కోవిడా లేదంటే నార్మల్ కోల్డ్ కాఫ్ అనేది తెలియక కూడా కొన్ని సందర్భాలలో జరిగినవి అని కూడా అనుకోవచ్చు. అండ్ ఇప్పుడున్నటువంటి కేసెస్ లోపల ఏంటంటే ఎక్కువగా చాలా మంది కూడా కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు చాలా మంది కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. కామన్ కోల్డే కదా, కాఫే కదా, కోల్డే కదా, ఏమవుతుందని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో టాబ్లెట్ తీసుకొచ్చుకొని వాడుకొని తగ్గిపోతేనేమో తగ్గిపోయింది అని అంటున్నారు. ఎప్పుడైతే ఎక్కువ సివియర్ గా అయినప్పుడు మాత్రమే మనం డయాగ్నోసిస్ వరకు వెళ్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే జనాలు ఒకసారి ఒక రకమైనటువంటి మెడిసిన్స్ కోవిడ్ కి వాడామనంటే అదే మెడిసిన్స్ మళ్ళీ మళ్ళీ వాడడం అనేది అలవాటు చేసుకున్నారు చాలా మంది కూడా. కామన్ కోల్డ్ కి అదే వాడుతున్నారు, కోవిడ్ వచ్చినా అదే వాడుతున్నారు. ఏ రకమైనటువంటి ప్రాబ్లం అయినప్పటికీ కూడా అదే మెడిసిన్స్ అనేది రిపీటెడ్ గా ఆన్ కౌంటర్ టాబ్లెట్స్ లాగా తీసుకొని వాడుతున్నారు. అందువల్ల ఏంటంటే అది కోవిడా కాదా అని డయాగ్నోస్ చేసుకోకంటే ముందే మరణాలు అంటే డెత్ రేట్ అనేది పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మనకు కోల్డ్ కాఫ్ ఫీవర్ ఇలాంటివి వచ్చాయంటే ఇమీడియట్లీ అది ఏంటి దేని వల్ల వస్తుంది అనేది ప్రాపర్ గా మనం డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లోపల ఏంటి అది కామన్ కోల్డా, ఫ్లూ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమా, కామన్ ఫ్లూ వైరస్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమా, లేదా కరోనా వైరస్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమా అనేది ప్రాపర్ డయాగ్నోస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. విన్నారు కదా డాక్టర్ లోకేశ్వర్ గారు ఇచ్చిన సూచనలు తూచా తప్పకుండా పాటించండి. ఎందుకంటే మనందరికీ తెలుసు ఇప్పటికే మన తెలంగాణలో అయితే ఎటువంటి కరోనా కేసులు అనేవి ఎక్కువగా లేవు. ఇది ఇలానే ఉంటే అందరికీ మంచిది. అండ్ మనందరికీ తెలిసినట్టుగానే కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో మాత్రం ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యి ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ మెయింటైన్ చేయండి. ఓవర్ టు స్టూడియో.